హలో ఫ్రెండ్స్, మీరు బైక్ యొక్క సర్వీసింగ్ మరియు మెయింటెనెన్స్ పై శ్రద్ధ వహిస్తే అది ఎటువంటి సమస్య లేకుండా చాలా కాలం పాటు కొనసాగుతుంది. అదే విధంగా మన శరీరానికి సంబంధించిన సర్వీసింగ్ మెయింటెనెన్స్ పై శ్రద్ధ వహిస్తే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ రోజు నేను మీ శరీరం యొక్క సర్వీసింగ్ మరియు మెయింటెనెన్స్ కి ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. మరియు ఆ అద్భుతమైన ప్రోడక్ట్ అలోవెరా రైట్ ఐఎంసి అలోవెరా. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ గురించి మీరు గుర్తుంచుకోవాల్సిన 3 ప్రధాన విషయాలు ఉన్నాయి: డిటాక్స్, నరిష్ మరియు మెయింటెనెన్స్. మీరు మొదట డిటాక్స్ చేస్తే అంటే సర్వీసింగ్ పూర్తి చేస్తే దాని తర్వాత నరిష్ చేయాలి. మీ కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి 46 పోషకాలు అవసరం. అప్పుడు మీ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి, అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సెకండ్, ఫ్రెండ్ ఆఫ్ ఫీమేల్. ఫ్రెండ్ ఆఫ్ ఫీమేల్ అంటే మీకు తెలిసిన స్త్రీల సమస్య ఏదైనా, మీకు లుకోరియా సమస్య తెలిసిన లేదా పీరియడ్ సరిగా లేకపోవడం, కాబట్టి ఇది మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థర్డ్, ఫైబర్స్ నిండి ఉంటుంది. అవును ఫ్రెండ్స్, మీకు పైల్స్ సమస్య ఏమైనా ఉందా? పొట్ట శుభ్రంగా లేదు. పొట్టను శుభ్రం చేసుకుంటే అన్ని జబ్బులు పోతాయని మీరు తరచుగా వినే ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తినమని సలహా ఇస్తారు. అలోవెరాలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైన ప్రోడక్ట్ యొక్క 3 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. 3 ప్రధానమైనవి ఏమిటి? మొదటిది డిటాక్సిఫైయర్, అంటే మీ శరీరం లోపల నుండి సర్వీసింగ్ చేయడం. మనము బయట నుండి సబ్బును అప్లై చేయడం ద్వారా స్నానం చేసినట్లే ఇది మీ అంతర్గత సబ్బు. రెండవది, ఇది ఫ్రెండ్ ఆఫ్ ఫీమేల్, అంటే ఈ ప్రోడక్ట్ మహిళలందరికీ అద్భుతమైనది. కాబట్టి మీరు ఈ ప్రోడక్ట్ ని ఎక్కువ కాలం ఉపయోగిస్తే మీ శరీరం లోపల ఎటువంటి వ్యర్థాలు పేరుకుపోవు. మరియు వ్యర్థాలు పేరుకుపోకపోతే మీ శరీరం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుందని మీకు తెలుసు. మూడవది, మరియు మీరు ఫైబర్స్ తీసుకుంటే అది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఫైబర్స్ తగినంతగా ఉంటే ఫైబర్స్ సంపూర్ణత్వం యొక్క అనుభూతిని ఇస్తుంది. కాబట్టి ఈ రోజు నుండే ఉపయోగించడం ప్రారంభించండి. రాత్రి పడుకునే ముందు 50 ml అలోవెరా సమాన పరిమాణంలో నీటితో తీసుకోండి, మరియు మీరు దీన్ని అద్భుతమైన ప్రయోజనాలను చూస్తారు. అయితే ఈ రోజే ఐఎంసి అలోవెరాను ఆర్డర్ చేయండి.